హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసిందేనండి. హ్యాండ్స్కి రఫుల్స్ పెట్టానమాట. 2 లేయర్స్ పెట్టాను అండ్ ఆ ప్రింట్అవుట్లు యూజ్ చేసే స్టిచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో బ్లౌజ్ని మనకి స్టిచ్ చేయమని ఇచ్చారనమాట. నేను ప్రింట్అవుట్ యూజ్ చేసి కట్ చేశాను. ఆ పార్ట్ పైన కొంచెం క్లాత్ మిగిలింది కదా, పర్టికులర్గా మిగలాలి అనే నేను చాలా జాగ్రత్త పడి క్లాత్ పెట్టడం జరిగింది, అడ్జస్ట్ చేయడం జరిగింది. అంచుని కూడా ఉంచాను. ఈ ఫ్యాబ్రిక్ని మనం హ్యాండ్స్కే ఇంకొక లేయర్స్ లాగా పెట్టడం జరుగుతుందండి, కుచ్చులలాగా. ఇప్పుడు డిఫరెంట్గా వస్తున్నాయి కదా, మీకు ముందు ముందు అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా దీనికి బ్యాక్ హుక్స్ పెట్టడం జరిగింది. నీట్గా జాగ్రత్తగా పైపింగ్ని యాడ్ చేసేసుకున్నాను నడుముకి, నెక్కి. నెక్ వచ్చేసి కొంచెం వీ షేప్లో ఉంటుందన్నమాట. సో నెక్ని మనం నీట్గా తీయడం బ్లౌజ్లో ఇంపార్టెంట్. స్టిచ్చింగ్లో ఏదైనా ఇంపార్టెంటేనండి. చిన్నగా కనిపించేది ఇంపార్టెంటే, కష్టంగా ఉండేది ఇంపార్టెంటే అనమాట. సో బ్యాక్ వచ్చేసి హుక్స్లు, కాజాల పట్టీలు కూడా పెట్టేసుకున్నాను. ఫినిష్ అయిపోయింది. ఇంకా నడుము దగ్గర టక్స్ ఒకటి పెట్టుకోవడం మిగిలింది, అది కూడా కంప్లీట్ చేసేసాను. బ్యాక్ అయిపోయింది కదా. ఇక హ్యాండ్స్ కూడా నేను ప్రత్యేకంగా ఏం చూపించలేదు. హ్యాండ్స్కి పైపింగ్ ఏం వేయలేదు, నార్మల్గా జాయింటింగ్ చేసేసాను. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కస్టమర్కి కప్స్ పెట్టాలన్నమాట. సో మనము లైనింగ్ని ఆటోమేటిక్గా 2 లేయర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 లైనింగ్స్ కావాలి ప్రతిదీ. సో మనం ఫస్ట్ పార్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేస్తాము అండ్ కప్స్ జాయిన్ చేయడానికి ఇంకొక లైనింగ్ సెట్ కావాలి. సో నేనైతే జాయిన్ చేసేసుకున్నాక ఏం చేశాను, సెకండ్ లేయర్ని కూడా పైపింగ్ జాయిన్ చేసి ముందు నెక్ని ఫినిష్ చేసేసుకున్నాను. కంఫర్ట్గా ఉంటుంది. నెక్ ఫినిష్ చేసుకున్నాక దాన్ని తిప్పేసి అసలు నెక్కి సంబంధించిన పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా సైడ్ పార్ట్లని జాయిన్ చేసుకోవడం అయితే మిగులుతుందండి. సైడ్ పార్ట్లని జాయిన్ చేసుకున్నాక లోపల మనం కప్స్ కూడా కస్టమర్కి ఎక్కడ పెట్టాలి అని ఒక మెజర్మెంట్ తీసుకుంటాం కదా, కరెక్ట్గా చూసుకోవాలండి. లేకపోతే షేప్ అవుట్ అవుతుంది. 2 సమానంగా పెట్టేసుకోవాలి. ఇక మెయిన్ లైనింగ్ అండ్ కప్స్ కోసం స్టిచ్ చేసిన లైనింగ్ పని కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కప్స్ కోసం స్టిచ్ చేసిన లైనింగ్కి కప్స్ని జాయింటింగ్ చేసేయాలి. మీరు చూసారా, నేను ఒక టక్ పెట్టుకున్నాను అనమాట. చిన్నగా కట్ చేసుకున్నాను క్లాత్ని ఎక్కడ పెట్టాలి అనేసి. పెట్టుకున్నాక మనము కప్స్ని రెండింటిని కరెక్ట్గా పెట్టామా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్చింగ్ చేసేసుకొని ఫినిష్ చేసుకున్నాను. షోల్డర్స్ కూడా జాయింటింగ్ చేసేసుకున్నాను. ఇక వచ్చేసి దీనికి మనం పెట్టే డిజైను. ఇది వచ్చేసి మీకు ఒక ఐడియా ఉంటుంది. దీని పేరు ఏమని చెప్పాలని నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. బట్ మీరు చూసేయండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బుట్ట హ్యాండ్స్ లాగే ఉందండి. నాకైతే పేరు తెలియదు. నేను దీనికి కూడా లైనింగ్కి పైపింగ్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్గా హ్యాండ్కి కిందకు వచ్చే ప్లేస్లో నేను అంచు వచ్చేటట్టు చూసుకున్నాను. పట్టు టైప్ శారీ కాబట్టి నీట్గా ఉంటుంది అనేసి. ఇప్పుడు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా పెట్టాలన్నమాట. సో నేను మెజర్మెంట్స్ కింద పైన క్లాత్కి ఎంత తీసుకున్నాను అనేసి నేను నెంబర్స్లో వేసాను. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఈ హ్యాండ్స్ అండి, ఎవరైనా పేరు తెలిస్తే నాకు చెప్పండి. కస్టమర్ నాకు పిక్ సెండ్ చేసి ఇలా కుట్టమని చెప్పారనమాట. సో నేను ఆ విధంగా కుట్టడం జరిగింది. హ్యాండ్స్ అయిపోయింది, అన్ని జాయింటింగ్స్ అయిపోయింది. ఇక మెయిన్ ఫిట్టింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నేను చేసేది ఫ్రంట్ కూడా పైపింగ్ ఈ బ్లౌజ్కి అండ్ పర్టికులర్గా ఈ కస్టమర్కి ఆల్ ఓవర్ పైపింగ్ అనేది వేయడం జరిగిందండి. కామన్గా వేస్తూనే ఉంటాను, మనకి అవైలబుల్గా ఉంటే. ఫుల్ ఆపోజిట్ కలర్ వచ్చింది కాబట్టి శారీ బ్లౌజు ఆల్ ఓవర్ వేసాను, చూడడానికి నీట్గా ఉంటుందని. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్.